హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు నైజమట్లండి. ఈరోజు మన రెసిపీ వచ్చేసి వెజ్ సూప్ రెసిపీ. అది కూడా ఇంట్లోనే చాలా ఈజీగా రెస్టారెంట్ స్టైల్లో మనం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో తెలుసుకుందాం. స్టవ్ మీద ప్యాన్ పెట్టేసి ఆయిల్ వచ్చేసి నేను ఓన్లీ 1 టేబుల్ స్పూనే యాడ్ చేస్తున్నానండి. ఎక్కువ ఆయిల్ మాత్రం తీసుకోవద్దు. మొత్తం ఈ సూప్ వచ్చేసి బటర్లోనే మనం ప్రిపేర్ చేయాలి, లేదనుకోండి నెయ్యినైనా మీరు తీసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు వెజ్ సూప్ ప్రిపేర్ చేసినా బటర్లోనే ప్రిపేర్ చేస్తానన్నమాట. ఇప్పుడు అల్లం వెల్లుల్లిని సన్నగా తరిగి కొంచెం మనం ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు తీసుకోవాలి, సన్నగా తరగాలండి. ఎందుకంటే మనం సూప్ తాగేటప్పుడు మరీ ఎక్కువ పెద్ద సైజులో ఉందనుకోండి కొంచెం కష్టంగా ఉంటుంది కదా. సో ఎంత సన్నగా తరిగితే అంత టేస్ట్గా వస్తుంది సూప్ వచ్చేసి. సన్నగా తరిగిన ఉల్లిపాయ ముక్కలు తీసుకుంటే, అది కూడా మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయ తీసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోనే క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్ ముక్కలు, సన్నగా తరిగినటువంటి బీన్స్ తీసుకోవాలి. ఇందులోనే క్యాబేజ్ కూడా సన్నగా తరిగి తీసుకోవాలి. క్యాబేజ్ ఉంటేనే ఈ సూప్కి మంచి రుచి అనేది వస్తుందండి. కొంచెం మనం దీన్ని పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇదే బటర్లో. ఫ్రై చేసుకున్న తర్వాత నేనైతే ఇక్కడ మూత పెట్టేస్తున్నాను. మనకేంటంటే పచ్చివాసన పోయి ఇవి మెత్తగా ఇందులో కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో నీళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జస్ట్ ఒక 2 నిమిషాలు మూత పెట్టేస్తే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి నీళ్ళని తీసుకోవాలి. నీళ్ళు వచ్చేసి నేను పెద్ద గ్లాస్తో ఒక 2 గ్లాస్ అయితే ఇందులోకి యాడ్ చేసేస్తున్నాను. మీకు ఎంత అయితే సూప్ క్వాంటిటీ కావాలో అంత వాటర్ని మీరు తీసుకోవచ్చు. ఈ నీళ్ళని యాడ్ చేసిన తర్వాత ఇందులో ఉప్పును కలిపేసి హై ఫ్లేమ్ మీద పెట్టేసి బాగా మరగనివ్వాలి. ఎంత వాటర్ అయితే మరుగుతుందో అంత చక్కగా రుచి అనేది వస్తుంది. ఇప్పుడు ఈ సూప్లోకి యాడ్ చేయడానికి కార్న్ఫ్లోర్ తీసుకోవాలి. ఈ కార్న్ఫ్లోర్ వచ్చేసి ఒక చిన్న బౌల్లో 2 టేబుల్ స్పూన్ తీసుకోవాలి. తీసుకున్న తర్వాత ఇందులో కొంచెం నీళ్ళని యాడ్ చేసి మనం కలుపుకోవాలి. ముందైతే కార్న్ఫ్లోర్ని మిక్స్ చేసుకున్న తర్వాతే మనం సూప్లోకి యాడ్ చేయాల్సి ఉంటుంది. డైరెక్ట్ కార్న్ఫ్లోర్ మాత్రం మీరు సూప్లోకి తీసుకోవద్దు, ఉండలుగా వచ్చేస్తుంది. ఇప్పుడు కాస్త మనం దీన్ని పక్కన పెట్టేసిన తర్వాత కూరగాయలు మొత్తం చూడండి మెత్తగా ఎంత చక్కగా మనకి బాయిల్ అయిపోయాయో ఈ విధంగా మరగాలన్నమాట. మరిగిపోయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి మనం కలిపెట్టినటువంటి ఈ కార్న్ఫ్లోర్ ఉంది కదా, ఇందులోకి తీసుకోవాలి. కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ కంటిన్యూస్గా కలపాలన్నమాట. మనకు సూప్ కన్సిస్టెన్సీ ఎలా అయితే ఉంటుందో అంత థిక్నెస్ అనేది రావాలన్నమాట. చూసారు కదా ఇక్కడ కనిపిస్తుందా? సో మనకి సూప్ అయితే ప్రిపేర్ అయిపోయినట్టే అండి. ఇప్పుడు ఏం చేయాలంటే లో ఫ్లేమ్ మీద పెట్టేసి మనం ఆనియన్ స్ప్రింగ్స్ని తీసుకోవాలి. ఈ ఉల్లికాడలు కనుక మీ దగ్గర లేనట్లయితే కొత్తిమీర కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. ఈ విధంగా కొంచెం లో ఫ్లేమ్ మీద పెట్టేసి ఒక్క 2 నిమిషాలు మనం ఇది కలుపుకున్న తర్వాత స్టవ్ని ఆఫ్ చేసేసిన తర్వాత ఈ సూప్ మీద కొంచెం మిరియాల పొడిని యాడ్ చేసుకోండి. మీకు ఇంకా స్పైసీగా కావాలనుకుంటే పచ్చిమిర్చిని కూడా తీసుకోవచ్చు. నేనైతే పచ్చిమిర్చి యాడ్ చేయకుండా మిరియాల పౌడర్ని యాడ్ చేస్తున్నానండి. ఈ పెప్పర్ పౌడర్ యాడ్ చేయడం వల్ల సూప్ తాగేటప్పుడు స్పైసీగా చాలా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు ఒక చిన్న బౌల్లోకి నేను సర్వ్ చేసేస్తున్నాను. చూసారు కదండి, చాలా స్పెషల్గా ఈజీగా ఇంట్లోనే మనం రెస్టారెంట్ స్టైల్లో చేసేసుకోవచ్చు. మరి మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.